క్రైస్తవ లోకంలో ఎంతమంది ఈరోజు విగ్రహారాధనలో ఉన్నారో చెబితే మీకు అసలు అర్థం కాదు. విగ్రహారాధన అని అంటే వెళ్ళి రాయి ముందో రప్ప ముందో తలంచటం కాదు, అవి బొమ్మలు. బొమ్మకు విగ్రహానికి ఉన్న తేడా ఏమిటి అని అంటే ప్రతి విగ్రహము వెనుక ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలం మనిషి పైన రాజ్యం చేస్తుంది. కానీ మనిషే దేవుడు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆయన ప్రతిబింబం అనే భావజాలం నుంచి మనం వస్తున్నాం. ఈ భావజాలానికి ఆ భావజాలానికి పడదు. అది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే మెల్లిమెల్లిగా మనకు తెలియకనే ఈ లోక మర్యాదలోనికి జారిపోతాం. ఇది విగ్రహము కాదులే అని అనుకుంటూనే విగ్రహాన్ని మన నెత్తిన పెట్టుకుంటాం. దీన్ని తాకడమో దీన్ని చేయడమో వల్ల ఏమో కాదులే అని అనుకుంటూనే ఈ లోక మర్యాద మన పైన తాండవం చేస్తుంది. అలా తాండవం చేసినప్పుడు సాంస్కృతికంగా ఉన్నాములే అని అనుకుంటూ అటువైపు వెళుతూనే మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటాం. జాగ్రత్త. తోటలో శోధకుడు చాలా శక్తివంతుడు. నీకు తెలియని రీతిగా నీ దగ్గరికి వస్తాడు. ఆలయంలో ఉన్న జీవుడు ఆయన ప్రతిబింబం, ఆయన యొక్క ప్రతిమ మరియు ఆయన యొక్క ప్రతినిధి అని దేవుడు చెబుతూ తోటలో ఉన్న శోధకుడు నీ ప్రతిబింబంగా నీకు దేవుణ్ణి చేసుకో, నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ సిస్టంలో మనుషులను నువ్వు రాజ్యం చెయ్యి అని చెప్తాడు. స్త్రీ పైన పురుషుణ్ణి రాజ్యం చేయిస్తాడు, పురుషుని పైన స్త్రీని రాజ్యం చేయిస్తాడు, కులం చేత రాజ్యం చేయిస్తాడు, ధనం చేత రాజ్యం చేయిస్తాడు. ఏదో ఒక రకంగా కట్లలో కట్టి పడేయటమే వాడికి ఉన్నటువంటి శోధకుడికి, తోటలో ఉన్న శోధకుడికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. ఏదో ఒక రకంగా సంకెళ్ళు బిగించటమే వాడి ప్రధాన లక్ష్యం. అలా సంకెళ్ళు బిగించే క్రమంలో నీకు ఇచ్చినటువంటి కొద్దిపాటి అధికారంలో పిలాతు అన్నట్లుగా నీకు ఒక విషయం తెలుసా, నేను అనుకుంటే నిన్ను ఫ్రీ చేస్తానంటే ప్రభు ఇలా చూసి అన్నాడు, క్యా బాత్ కర్ రే జీ తుమ్, ఏం మాట్లాడుతున్నావు, నేను ఇస్తే తప్ప నీకు ఎక్కడి నుంచి వస్తుంది అధికారం? తెలిసి తెలియనటువంటి మాటలతోనే మీ దగ్గరకు వచ్చి ఏం నేర్పుతాడు అనంటే, నా దగ్గర అధికారం ఉంది, అది నేను మీకు ఇచ్చే ప్రయత్నం నేను మీకు ఇస్తాను. దాన్ని ఎలా ఇస్తాను అనంటే, మీ తోటి వాళ్ళ కట్లు విప్పడానికి కూడా మీ దగ్గర అధికారం ఉంటుంది అని చెప్తారు. కానీ రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ? 2వ కీర్తనలు 2 కదా. అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారు, రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ద సిస్టమ్స్ మ్యాన్ క్రియేటెడ్, మనుష్యుడు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలలో మనిషి ఇరుక్కుపోయి మనుష్యులకు విమోచన ఆ మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి సిస్టంలో ఉంది అని అనుకుంటున్నారు. అది ఒక విగ్రహం. మనుష్యుల విమోచన మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి మెడికల్ సిస్టంలో ఉందనుకున్నారు. అది ఒక విగ్రహం. నేను రీసెంట్గా ఒక స్టడీ చేశాను. ఆ స్టడీలో దాదాపు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ చాలా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఒక 4-5 మంది, ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు, పోసి ఆ ప్రాజెక్టును ఫండ్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? ఆ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే, మనిషి మేధస్సు, మనిషి భావనలు ఈ 2 కలిపి ఒక చిప్లో, లేకపోతే ఎప్పటికీ చచ్చిపోకుండా ఉండే నీ మెదడును కాచే ప్రయత్నం చేస్తున్నారు. అది గనక కాచితే, దాన్ని గనక చనిపోకుండా చేస్తే మిగిలిన చేతులు కూడా ఇనుముది రావచ్చు, కాళ్ళు ఇనుముది రావచ్చు, అసలు గుండె అవసరం లేదు, రక్తం అవసరం లేదు, ఏం అవసరం లేదు. బికాస్ యువర్ బ్రెయిన్ ఈజ్ వాట్ యు ఆర్. వాటిని హ్యూమనాయిడ్స్ అని లేకపోతే పోస్ట్ హ్యూమన్స్ అని పిలుస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్. ఇది ఆల్రెడీ జరుగుతోంది. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దాంట్లో కుమ్మరిస్తున్నారు. అందరికీ ఇంకా యాక్సెసిబుల్ రాలేదు, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్రెడీ. ఒక చిప్లో మీకున్న కాన్షియస్నెస్ మొత్తాన్ని కూడా ఎక్కించే ప్రయత్నం. అండ్ దిస్ సిస్టమ్, ఈ సిస్టమ్ను చూసుకుని ఆ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పోసిన వాళ్ళు అనుకుంటున్నారు, ఓ ఇక మేము ఎప్పుడు చచ్చిపోము అని అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటే సింహాసనాసీనుడైన వాడు వారిని చూసి నవ్వుతున్నాడు, స్మైల్ కొడుతున్నాడు, ఇస్మాయిల్ అంటున్నాడు. ఏమిరా మీరు,
ఎడబోతారు, ఏం చేస్తారు? నా కుమారుడు నేను నిన్ను కనియున్నాను, ఇదిగో నా కుమారుడు, ఆయన సియోనులో నుండి ఆయన రాజ్యమేలటానికి వచ్చాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన ఎలా వస్తాడో తెలుసా? సేవకుడై వస్తాడు. ఇప్పుడు మూడవ మాట, ఆలయంలో జీవుడు పోయే క్రమంలో ఆ నశించిపోవటానికి గల కారణం తోటలో ఉన్న శోధకుడు. అయితే ఈ లోకములో నిజమైన మానవుడు రావాలి. లోకంలో నిజమైన మానవుడు. క్రీస్తు మర్మమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం మొదటిగా దేవుడు చేసినటువంటి మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున తన ప్రతిబింబంగా, తన ప్రతిమగా, తన ప్రతినిధిగా ఉన్నాడు అని అనుకుంటే ఈ మనిషి దారి తప్పాడు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నటువంటి దేవుడు, మామూలు వాడు కాదు, దేవుడు నిజమైన మనిషిగా మన మధ్యకు వచ్చాడు. నిజమైన మనిషిగా. ఆ నిజమైన మనిషి ఈ లోకంలో రావాలి. ఈ లోకంలో వచ్చినటువంటి ఆ నిజమైన మనిషికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసేసి ఇంకేదో గ్రహానికి తీసుకెళ్ళటం కాదు, మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి ఇంకెక్కడో వేరే లోకంలో పెట్టడం కాదు. నో, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. 115వ అధ్యాయం 115వ కీర్తన 16వ వచనం ఇంటికి వెళ్ళి చదువుకోండి. సో ఇచ్చినటువంటి ఈ భూమిని, మంచిదని చెప్పినటువంటి ఈ భూమిని, నా నివాస స్థలము అని చెప్పినటువంటి ఈ భూమిని ఆయన క్రొత్తాకాశము క్రొత్త భూమిగా మరల్చటానికి, తన శరీరమందు మరణాన్ని చంపటానికి నిజమైన మానవుడిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వేంచేశాడు. దాట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియన్ థాట్. క్రైస్తవ జీవన విధానానికి ఉన్నటువంటి ప్రధానమైన లేదా అందమైన, మీ మరెక్కడా దొరకనటువంటి, కేవలము ఇక్కడే దొరికేటటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి మీ బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరికేటటువంటి థాట్ ఏమిటి అని అంటే, మనిషి మతాన్ని కడతాడు, దేవుడు మనిషిని కడతాడు. మనిషి మతాన్ని కడతాడు. మతం నిన్ను చంపుతుంది, మతం నిన్ను విభజిస్తుంది. అది క్రైస్తవ మతమైనా సరే. మతం చిచ్చు పెడుతుంది, మతం జలసీ ఇస్తుంది, మతం అవతలి వాడికంటే నిన్ను గొప్పగా నీకు పంపు కొడుతుంది. ఎందుకు అనంటే, తోటలో శోధకుడు ఉపయోగించే ప్రధానమైన వెపన్ మతం. కానీ దేవుడు మనిషిని చేస్తాడు. ఆయన నిర్మించినటువంటి ప్రధానమైన వ్యవస్థ ఏమిటి ఈ ప్రపంచంలో అనంటే, మనిషి. ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మనిషి. యెషయా గ్రంథం మొదటి 39 అధ్యాయాలు ఈ తోటలో శోధకుడి చేత పతనావస్థలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్న జీవుని గురించి మాట్లాడుతుంది. మొదటి 39 అధ్యాయాలు. 40వ అధ్యాయం నుంచి ఆఖరి అధ్యాయం వరకు లోకములోనికి రాబోతున్నటువంటి, లేదా లోకములోనికి వచ్చినటువంటి, అప్పటికింకా రాలేదు కాబట్టి రాబోతున్నటువంటి నిజమైన మానవుడి గురించి మాట్లాడుతుంది. ఈ నిజమైన మానవుడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజ్య నిర్మాణకుడు. ఈ నిజమైన మానవుడు ఇశ్రాయేలుకు ప్రతినిధి. ఈ నిజమైన మానవుడు సర్వలోకమునకు ప్రతినిధి. ఈ నిజమైన మానవుడు సర్వ మానవాళికి ప్రతినిధి. ఇశ్రాయేలును నిజమైన రాజ్యముగా చేయటం ఈయనే చేస్తాడు. ఇశ్రాయేలుగా ఈయనే పిలువబడతాడు. ఇశ్రాయేలు చేయాల్సినటువంటి లోకమునకు వెలుగునిచ్చేటటువంటి పనిని ఈయనే చేస్తాడు. ఈయన చేసి ప్రపంచములను ఆకర్షిస్తాడు. ఖమ్ అని చెప్తాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి అవుతారన్న, 8 నుంచి. జకర్యా గ్రంథం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని
మిమ్మును దోచుకొనిన వారికి అన్య జనుల యొద్దకు ఆయన నన్ను పంపినాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడేది. ఓకే, మరి పంపింది ఎవరు? ఆయన నన్ను పంపాడు అంటే ఎవరు? ఆలోచించండి, ముందు చదవండి ఇంకా. ఓకే, ఇంకా నేను దోపుడు సొమ్ము అవుతారు. ఓకే, ఒక నిమిషం. ఎవరు చేయి ఆడిస్తే ఎవరు చేయి ఆడిస్తారు? థింక్ అబౌట్ ఇట్. ఎవరు చెయ్యి ఆడించటం వలన వీళ్ళ అన్య జనుల అంటే వీళ్ళు దోపుడు సొమ్ముగా మారతారు? ప్రవక్త? జకరయానా? పోనీ జెరుబ్బాబేలా? ఇశ్రాయేలా? ఎవరు? ఇంకా చదవండి. నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని? నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఆల్వేస్. మొత్తం బైబిల్ గ్రంథంలో దేవుడు చేసినటువంటి ప్రధానమైన ప్రామిస్, వాగ్దానం ఏమిటి అని అంటే, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ అమాంగ్ యూ. నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. మిమ్మల్ని తీసుకొని ఎక్కడికో పోతాను కాదు, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. అబ్రహాముకి చెప్పింది ఇదే, నోవహుకు చెప్పింది ఇదే, ఇశ్రాయేలుకు చెప్పింది ఇదే, మోషేకి చెప్పింది ఇదే, ప్రవక్తలకు చెప్పింది ఇదే, ప్రభు అయిన యేసు క్రీస్తులో జరిగింది ఇదే. కంటిన్యూ. ఒక్క నిమిషం నుండి. యెహోవాను హత్తుకుంటే ఎవరికి జనులు అవ్వాలి? యెహోవాకే జనులు అవ్వాలి. మధ్యలో ఈయనెవరు? మధ్యలో ఈయనెవరండి? సరే చదవండి. ఆ దినమున అనేకులు అన్య జనులు యెహోవాను హత్తుకుని నాకు జనులు అవుదురు, నేను మీ మధ్య నివాసము చేదును. అప్పుడు ఒక్క నిమిషం ఉండండి. ఎవరు పంపుతున్నారు? యెహోవా పంపుతున్నాడా? ఓకే, అది పక్కన ఫైనల్. అది ఫైనల్. నెక్స్ట్ వచనం చదవండి. సకల జనులారా. ఒక్క నిమిషం ఆగండి. ఎవరు వస్తున్నారు? ఇంతకుముందు పంపింది ఎవరు? యెహోవా పంపాడు. మీకు అర్థమవుతుందా? ది డీపర్ ట్రూత్ లయింగ్ హియర్. క్రీస్తు అనే మర్మం ఏమిటి అని అంటే, ఆయన యెహోవాగా పిలువబడినటువంటి వాడు, యెహోవా పంపగా వచ్చినటువంటి యెహోవా దేవుడు. యెహోవా పంపగా వచ్చినటువంటి తన పరిశుద్ధాలయమును విడిచి భూమి ఆకాశములు అనేటటువంటి ఆయన చేసినటువంటి మందిరములో తన నివాసమును ఏర్పరచుకోవటానికి వచ్చేటటువంటి సకల జనులారా సంతోషించండి, ఉల్లసించండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పటానికి ఆది యందు వాక్యముగా, ఆది యందు వాక్యమై, ఆది యందు దేవుడై, దేవుని వద్ద ఉన్నటువంటి వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏమేసింది? డేరా వేసెను. వాసం అంటే స్కెనియా అన్న పదం వాడారు. మీరు స్కెనియా బస్సులు చూసారా? ఆర్టీసీ బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ స్కెనియా అని రాసుంటాయి. స్కెనియా అంటే టెంట్ అని అర్థం, గ్రీక్ పదం అది. ఆయన మన మధ్య గుడారము వేసెను. దాట్ ఈస్ హూ క్రైస్ట్ ఈజ్. అది క్రీస్తు అంటే. మనం చేసుకునే బుడిగల్లో ఉంటాడంటారేంటి మీరు? రాయి తీసుకొని వచ్చి ఇదే దేవుడు అంటారేంటి మీరు? నీళ్ళల్లో పెట్టి కడుగుతారు పిల్లోడిని పుట్టినట్టు. ఆయన మిమ్మల్ని శుద్ధి చేశాడు. మీరేదో పంచేంద్రియాలు పెడతానంటున్నారు. ఆయన మీకు ఏమిచ్చాడు? పంచేంద్రియములు ఇచ్చాడు. ఆయన మీకు బుద్ధినిచ్చాడు, తెలివినిచ్చాడు. మీరు తీసుకొచ్చి పూల మీద పడుకోబెడతారంటే మన స్కిన్ తాకి చూడండి ఎలా ఉంటుందో. మీరేం తెచ్చి మళ్ళీ కళ్ళకు మైనం పెట్టడం ఏంటి, తీయటం ఏంటి? ఆయన ఏం చేశాడు? లోకమునకు వెలుగై నీకు వెలుగునిచ్చాడు. నువ్వు కళ్ళు తెరిస్తే ఆయన వెలుగు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వచ్చే వెలుగు చూడలేనంతది
అది కాదు, అది లోక మర్యాద. ఆయన ఇచ్చే వెలుగు లేనిదే నువ్వు చూడలేవు. కూర్చున్నటువంటి వారికి నేను ఇచ్చే పిలుపు. ఈజ్ దేర్ ఎనీబడి సిట్టింగ్ హియర్? ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉన్నారా ఈ రాజుతో పరిచయం లేని వాళ్ళు? యెహోవా పంపగా వచ్చినటువంటి యెహోవాతో పరిచయం లేని వాళ్ళు మతంలో ఉన్నారు, చర్చికి వస్తున్నారు, ఊదిబత్తీలు టెంకాయలు లేవు, అవన్నీ ఓకే, బాగానే ఉంది. కానీ ఈ క్రీస్తుతో దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల సకలైశ్వర్యములు ఇమిడి ఉన్నటువంటి దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరమందు నివసిస్తున్నటువంటి క్రీస్తు, ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ట్రూ ఇమేజ్ ఆఫ్ గాడ్, నిజమైన దేవుని యొక్క నిజమైన ప్రతిబింబం, నిజమైన ప్రతినిధి, నిజమైన ప్రతిమ. నిన్ను అలాగే చేశాడు. నువ్వేమన్నావు? ఊరుకో, నాకు ఇది కావాలన్నావు, పోయావు. కానీ ఇంకొక ఆయన వచ్చాడు, నిజమైన ప్రతినిధి, నిజమైన మనిషి. క్రైస్తవం అనేది ఎక్కడికో ఇంకేదో ఏదేదో చేసేది కాదు. క్రైస్తవం అనేది మనిషిని నిజమైన మనిషిగా మార్చే మార్గం. అందుకే క్రీస్తు వచ్చాడు. దాట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటే టు బ్రింగ్ హ్యూమన్స్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ సెల్ఫ్. పాపము అన్న పదానికి నిర్వచనం ఏమిటి అని అంటే హమర్తీయ అన్న పదం వాడారు గ్రీకులో. హమర్తీయ అనంటే మిస్సింగ్ ద మార్క్, గురి కోల్పోవటం. దీని గురేంటి? నేను మాట్లాడితే దాని గురేంటి? దీని శబ్దాన్ని పట్టుకొని మీకు వినిపించేది. దీని గురేంటి? నన్ను చూపించటం, అంటే నన్ను రికార్డ్ చేయటం. దీని గురేంటి? అది చూసేదాన్ని దీనిలో కనిపించాలి. మనిషి గురేంటి? మనిషిగా బతకాలి, మనిషిగా బతకాలి. ఆయన రంగరించి పోసిన మైక్గా ఉండాలి. నా ఉద్దేశం అది. కెమెరాగా ఉండాలి. కెమెరా నేను మైక్ పని చేస్తానంటే కుదరదు. మనిషి చేసింది అదే. మనిషి నువ్వు మనిషిగా ఉండరా అంటే లేదు, నేను పశువును అవుతాను అన్నాడు. ఎలుగుబంటిని తీసుకొచ్చి దేవుడు అన్నాడు. ఏనుగు నా దేవుడు అంటాడు. తొండ మీద వచ్చి కూర్చొని పాటలు పాడతాడు. పులిని చూసి దేవుడు అంటాడు. సాటి మనిషిని చూసి దేవుడు అంటాడు. అరే నువ్వు మనిషిరా బాబు అని అంటే లేదు, నేను దేవుడిని అవుతానంటాడు. అటు దేవుడు కాలేదు, ఇటు మనిషి కాలేకపోయాడు. అదే సమస్య. దాన్నే పాపం అంటారు. వెరీ సింపుల్. బైబుల్ టాక్స్ అబౌట్ సోషియలాజికల్ ఇష్యూస్ లాగా, అంటే సమాజానికి సంబంధించినటువంటి కోణాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. మనిషి ఆ విధంగా బ్రతకలేకపోయాడు కాబట్టే మనుష్యత్వం కోల్పోయాడు. దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోవటం అని అంటే చావు తెచ్చుకోవటం, చచ్చిపోవటం. ఈ సృష్టిని ఏలాల్సినటువంటి వాడు సృష్టిలో ఉన్నటువంటి లాస్, సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఆయన ఏర్పరిచినటువంటి నియమాలకు బానిసయ్యాడు మనిషి. కానీ నీటి మీద నడిచేవాడు, అలలపైన నడిచిన ఈ లాస్ పనిచేయవు ఈ నిజమైన మనిషి పైన. హీ వాక్స్ ఆన్ ద వాటర్. యాక్చువల్గా మనము తిరిగి ఆయన మహిమలోనికి ప్రవేశించినప్పుడు గొళ్ళెం పెడితే లోపలికి వచ్చేస్తాడు ఆయన. వచ్చాడా లేదా సార్? తిరిగి లేచినప్పుడు వెన్ యూ కిల్ ద డెత్, నువ్వు ఈ మరణాన్ని చంపి బయటకు వచ్చినప్పుడు ఈ లాస్ నీ మీద పనిచేయవు. యూ గోన్ హ్యావ్ ఎ డిఫరెంట్ బాడీ ఈ శరీరం ఉంటుంది. నువ్వు నన్ను గుర్తుపడతావు. ఈయన బట్టలు వేసుకుని మా దగ్గరికి వచ్చాడు, మా ఊరికి ప్రవీణ్ విడిపోయాడు, గుర్తుపడతావు నన్ను. నేను నిన్ను చూస్తాను, వాళ్ళ బాగున్నావా, నిన్ను చూశాను. వీ విల్ సీ ఈచ్ అదర్, వీ విల్ నో ఈచ్ అదర్. యూ కెన్ టచ్ మీ, ఐ కెన్ టచ్ యూ. క్రైస్తవం అనేది ఇట్స్ ఎ ప్రాక్టికల్ వే ఆఫ్ లైఫ్, ఎ రియలిస్టిక్ వే ఆఫ్ లైఫ్, ఎ రియలిస్టిక్ వే దట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్. ఎప్పటికీ ఉండేటటువంటి శరీరం, ఎప్పటికీ చనిపోయినటువంటి మనిషి, నిజమైన మనిషి. అది ఓన్లీ థియరీ కాదు. ఆయన ఎప్పుడో వచ్చాడంట, లల్లల్లో వచ్చాడట, కాదు. అందరి ముందు అందరూ చూస్తూ ఉండగా క్రీస్తు అనే ఈ మర్మము చావును చంపి బయటకు వచ్చింది 3 దినములైన తరువాత. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. 1-2 చదవండి. హోషేయ 6:1-2.
2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున. ఎవరండి 2 దినములైన తర్వాత బ్రతికింది? 3వ దినమున ఇంకెప్పుడూ చావనటువంటి జీవితాన్ని ఎవరండి తీసుకొచ్చింది? యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? ఇశ్రాయేలు అది క్లెయిమ్ చేస్తోంది. ఇశ్రాయేలు అంటున్నాడు. హోషే గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలుతో మనం ఆయన వైపు తిరుగుదాం రండి, 2 దినాలు అయిన తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఎందుకంటే మనం ఇప్పుడు చెరలో ఉన్నాం, చెరలో ఉన్నటువంటి సావడమే, కానీ ఆయన బ్రతికిస్తాడు. 3వ దినమున ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు, ఎప్పటికీ ఆయన సముఖమందు బ్రతికేటటువంటి ఒక జీవితాన్ని ఇశ్రాయేలు కోరుకుంటే, ఇశ్రాయేలు చేత కాకపోతే ఇశ్రాయేలు ప్రతినిధి ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చాడు. హీ కిల్డ్ ద డెత్. మరణం అనేటటువంటి ఈ లోక పారంపర్యాచాల కారణం చేత ప్రభువును తిరస్కరించడం వల్ల మనం తెచ్చుకున్నటువంటి మరణం అనే ముళ్ళు, మరణమా నీ ముల్లెక్కడా అని పిలవటానికి ఆయన మరణాన్ని ఆలింగనం చేసుకొని విరిచిపారేశాడు. దాట్ ఈస్ వాట్ క్రైస్ట్ హస్ డన్. అది యేసుక్రీస్తు చేసినటువంటి పని. ఇప్పుడు మార్గం సుగమం. మీ ఎదుట మార్గం సుగమం. మీరు మతంలో, క్రైస్తవ మతంలో బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం ఇవన్నీ ఓకే, కానీ ఈ మార్గం తెలుసా మీకు? ఆయన చూపించిన ఈ మార్గం మరణాన్ని చంపే మార్గం, శత్రువును గెలిచే మార్గం, ప్రేమతో పగవాడి అక్కడెక్కడో వెళ్తూ ఉంటే పరిగెత్తుకుని పోయి అనా నేనే అని ఆలింగనం చేసుకోవటం, అవతలోడు దూషిస్తూ ఉంటే, తిడుతూ ఉంటే వాడిని నవ్వుతూ చూసి గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని అంటే వాడి నెత్తి మీద నిప్పులు పోసినట్టు ఉంటుంది. డూ యూ నో దిస్ వే? మీకు ఈ మార్గం, దేవుని మార్గం అర్థమవుతుందా? దాట్ ఈజ్ యువర్ కాల్. అది మీ పిలుపు. క్రైస్తవ సంఘం కేవలం భక్తి లేకపోతే భజన చేసుకుని ఒకానొక రోజు చచ్చిపోవడానికి మనం ఇక్కడ లేము. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. అది కాదు మనం పిలువబడింది. మనం పిలువబడింది మచ్ బిగ్గర్ ప్రాజెక్ట్, ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఏంటి ఆ ప్రాజెక్ట్? ద ప్రాజెక్ట్ ఆఫ్ బ్రింగింగ్ హ్యూమన్స్ టు న్యూ హ్యుమానిటీ. మనుష్యులను నిజమైన మనుష్యత్వం వైపుకు పిలిచేటటువంటి ప్రాజెక్ట్. కాలింగ్ పీపుల్ టు అ రిజరెక్టెడ్ లైఫ్. పునరుత్థానం చెందినటువంటి శరీరముల వైపుకు పిలిచేటటువంటి పిలుపు. అన్నిటినీ మించి క్రీస్తును పోలిన మానవత, నిజమైన మనుష్యత్వం. ఇది క్రైస్తవం. నిజమైన మనుష్యత్వం. ఈ లోకంలో నిజమైన మానవుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండులాగున ఆయన ఏం చేశాడు? తన కుమారుని యందు మనకు విమోచననిచ్చాడు. అలాగే ఆయన మరణములో నుంచి ఆది సంభూతుడై బయటకు వచ్చాడు. సో దట్ యు ఆల్ కెన్ కమ్ బ్యాక్ టు లైఫ్ ఆర్ యు ఆల్ కెన్ రిజరెక్ట్. మీరు ఆయన తరువాత ఆయన మార్గమును అనుసరించిన కారణం చేత పునరుత్థానులవ్వాలని, ఆయన సముఖమందు ఎల్లప్పుడూ ఈ భూమిని స్వతంత్రించుకొని, నూతనాకాశమును నూతన భూమిని స్వతంత్రించుకొని బ్రతకాలని, 3వ దినమున ఆయన సముఖమందు స్థిరపడాలని తండ్రి అభీష్టం. మత ప్రాతిపదికన 4 రోజులు బ్రతికేసి వెళ్ళిపోదాం అని అనుకుంటే దిస్ వే విల్ డిసప్పాయింట్ యూ. ఈ మార్గం నిన్ను డిసప్పాయింట్ చేస్తుంది. కానీ మరణాన్ని చంపాలి, నూతన సృష్టిగా మారాలి, క్రీస్తును పోలిన జీవన విధానంలోనికి రావాలి అని అంటే వెల్కమ్ టు అ న్యూ వే. అండ్ దట్ ఈస్ ఆయన కడుతూ ఉన్నటువంటి క్రొత్త ఇల్లు, ఆయన కడుతున్నటువంటి క్రొత్త ఆలయం, ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి, ఆధారశిల, ఇంతింతై మహాపర్వతమై ప్రపంచమంతటా వ్యాపించే ఆధారశిల. ఆ ఆధారశిల పైన నిజమైన మానవుడు యేసు క్రీస్తు
మీ హృదయముల యందు ప్రతిష్ఠ చేస్తే, మీ హృదయముల యందు ఆయనను ప్రతిష్ఠించుకుంటే బ్రతుకుతారు. యు విల్ లివ్. మనము బ్రతుకున్నట్లు యెహోవా వైపుకు మరలుదము రండి. నౌ లెట్ మీ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్. మీరు ఏర్పరచుకున్నటువంటి మీ హృదయాల్లో మీ పైన రాజ్యం ఏలుతున్నటువంటి వ్యవస్థలు ఏంటివి? కొంతమందికి అది డబ్బు, కొంతమందికి కులం, కొంతమందికి మినిస్ట్రీ. మినిస్ట్రీ ఎక్కడన్నా అవుతుందా? ఎస్. కొంతమంది వాళ్ళు ఏర్పరచుకున్న మినిస్ట్రీ వాళ్ళకొక విగ్రహం, వాళ్ళకొక వ్యవస్థ, దాని చేత పరిపాలించబడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి కులం, మతం, వర్గం, ప్రాంతం, దేశం, ఇవన్నీ వేరు వేరు వ్యవస్థలు. ఆ వ్యవస్థలు ఒక ఐకాన్ను ఏర్పరచుకొని, ఆ వ్యవస్థలకు ఒక బొమ్మ ఏర్పరచుకొని, వాటిలో ఈ వ్యవస్థ ప్రాణం పోస్తుంది. అది మిమ్మల్ని ఏలుతుంది. ఏం ఏలుతుంది మిమ్మల్ని ఈరోజు? థింక్ అబౌట్ ఇట్. క్రీస్తు మార్గములో కాక, క్రీస్తు మీ పైన ఏలటం కాక, ఏ వ్యవస్థ మీ పైన ఏలుబడి చేస్తుంది అని ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి కనుక డీపర్గా మీరు ఆలోచిస్తే చాలా బొమ్మలు బయటకు వస్తాయి. తవ్వే కొద్దీ ఆయన అన్నారు, పురుషోత్తమ చౌదరి, త్రవ్వుతున్న కొలది పెరుగు తరగదునా. అది మనిషి. వన్ సోల్ ఫోకస్, ఒకే ఒక్క ఫోకస్. ఏమిటి అని అంటే క్రీస్తును పోలిన మానవత. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టమా? చాలా కష్టం. అమ్మో, చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే. అంటే ప్రభువైన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్? పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నావు? అవును, నువ్వు అన్నట్టే. మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడై దిగివచ్చుట మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుకున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు. మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది. దట్స్ వాట్ పాల్ డిడ్. పౌలు చేసింది అదే. పౌలు ఛాలెంజ్ చేసినటువంటి, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి నిజమైన మానవుడు ఛాలెంజ్ ఏమేమి చేశాడు తెలుసా? మొదటిది, రెండవ మందిరపు యూదా సమాజము యొక్క విగ్రహములను ఛాలెంజ్ చేశాడు. రెండవ మందిరం, ఫస్ట్ టెంపుల్ జుడాయిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ టెంపుల్ జుడాయిజం. సెకండ్ టెంపుల్ జుడాయిజంలోనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా వచ్చారు. నెంబర్ 2, ఫారసీకల్ లా, అంటే పరిసయ్యుల యొక్క ధర్మశాస్త్రం పట్ల ఉన్నటువంటి నిష్ఠాభావాలను ఛాలెంజ్ చేశాడు. నెంబర్ 3, హెలెనిస్టిక్ యూదులు, అంటే యూదులలో ఉన్నటువంటి వారు కొందరు గ్రేకుల యొక్క హెలెనిజంను అడాప్ట్ చేసుకుని రెండిటి మధ్య సింక్రటిస్టిక్ లైఫ్ జీవించారు. వాళ్ళ ముందు నిలబడుకొని హీ ఛాలెంజ్డ్ దెమ్ టు కమ్ బ్యాక్ టు క్రైస్ట్. క్రీస్తు వైపుకు రమ్మని పిలిచాడు. 4వది, రోమా శాసకుడైనటువంటి కైసర్ అగస్తస్కు విగ్రహాలు పెట్టి ఆయన దేవుడని, ఆయన కుమారుడు ఇంకెవరో కాదు కైసర్ తిబేరియస్ అని చెప్పి, ఈయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు అని చెప్పుకుని తిరుగుతూ ఉన్నటువంటి ఒక మతం. ఆ మతం ఎదుట నిలబడి నో, జీసస్ ఈజ్ ద కింగ్ అని చెప్పాడు. క్రీస్తే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అందరిలో ఇడుగుడు ఉన్నాడని చెప్పాడు. అందరిలో ఇదిగో తిబేరియస్ ఉన్నాడు, అందరిలో నువ్వు ఉన్నావు నేను అని చెప్పాడు. మతం తట్టుకోలేదు ఇలా చెప్తే. అదేంటి? మతానికి చాలా కోపం. ఎందుకు అనంటే నిజమైన మనిషి కల్పించినప్పుడు
అన్ని వ్యవస్థలు మెల్లమెల్లగా 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 నిర్వీర్యమైపోతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో అదే చేస్తున్నాడు. ఇఫ్ యూ గో బ్యాక్ టు హిస్టరీ, ఒకసారి హిస్టరీని కనుక మీరు చదివితే ఎలాంటి మూవ్మెంట్స్ ఆయన తీసుకొచ్చాడు, భారతదేశంలో మిగిలిన దేశాల్లో ఎలా మనుష్యులను తిరిగి నూతన మనుష్యత్వం వైపుకు తిరిగి తెస్తున్నాడు. స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, పిల్లలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, వృద్ధులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఏమాత్రము ఎన్నిక లేని వారుగా చూస్తున్నటువంటి వారికి పెద్దపీట వేసినటువంటి ఆలోచన విధానం. ఇట్స్ ఆల్ ఇదంతా మీరు కనుక చూస్తే యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అన్ని కాలాల్లో ప్రభు, అన్ని సంస్కృతులకు ప్రభు, అన్ని దేశాలకు ప్రభు, అన్ని భాషలు ఆయన కోసమే. ప్రతి మోకాలు ఆయన దగ్గర. మోకాలు వంగటం అని అంటే మోకాళ్ళు ప్రార్థన చేయటం కాదు. మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు కైసర్ ఉన్నాడు అనుకోండి, అక్కడ కైసర్ దగ్గర ఇలా వంగాలి. అది అంటే నువ్వు రాజు అని సలాం కొడతారే, దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుంది అంటే దాని అర్థం అది. దాట్ ఈస్ వాట్ జీసస్ ఈస్ డూయింగ్. అదే యెషయా గ్రంథం 60 నుంచి మిగిలిన అధ్యాయాలన్నీ అదే. సో ఐఎమ్ సమరైజింగ్. నేను యెషయా గ్రంథం యొక్క సమరీ చెప్పాను ఈరోజు మీకు. యెషయా గ్రంథంలో ఆయన మొదటి 39 అధ్యాయాల్లో కూడా పోత పోసిన విగ్రహముల గురించి మాట్లాడతాడు. వాటిని మాక్ చేస్తాడు. అవి నోరుండి మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు. ఏంద్రా మీరు దానికి పోయి వంగుతున్నారు? ఎందుకు? దేవుడు స్వయంగా ఆలయం చేసి అందులో నిన్ను పెట్టాడు, నీకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. నువ్వు ఆ సిస్టమ్కు పోయి తలవొక్కుతావేమిటి? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అలా ఒకటానికి గల కారణం ఈ లోక మర్యాద అయినటువంటి తోటలో ఉండే శోధకుడు మిమ్మల్ని అల్యూర్ చేస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడు. ధనంతో, కులంతో, మతంతో, రూపంతో, అందంతో, రంగుతో, భాషతో విభజించే పని చేస్తున్నాడు. కానీ వాడికి అల్యూరు అవ్వకండి, ఎందుకంటే వాడు అధికారం ఇస్తానంటాడు, వాడి దగ్గర లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ఇలాగే అన్నాడు. ఆయన ఆ రోజే, ఇంకా క్రీస్తు పుట్టక మునుపు 600 సంవత్సరాల పైచులకు సంవత్సరాల క్రితమే యెషయా ఈ మాటను చూసి అన్నాడు. యోహాను సువార్తలో ఈ మాట కనిపిస్తుంది. ఆయన మహిమను యెషయా చూచెను గనుక అని. ఏంటంటే ఆయన మహిమ, ఈయనను తీసుకెళ్ళి అన్ని దేశాల మహిమను చూపించి నాకు మొక్కుతావా అని అంటే మూతిపళ్ళు రాలుతాయి అన్నాడు. దాట్ ఈజ్ ద రియల్ హ్యూమన్ బీయింగ్. నిజమైన మనిషి. మనిషిగా చేసిన ఆ ప్రతినిధి, ఆ ప్రతిమ, ఆ ప్రతిబింబం ఆ పని చేయలేకపోయాడు. నిజమైన మనిషిగా వచ్చినటువంటి ఈ ప్రతిమ, ఈ ప్రతినిధి, ఈ ప్రతిబింబం మనిషికి దేవునికి ఇద్దరికీ కూడా ఒకే ఒక్క మధ్యవర్తి ప్రభు అయిన యేసు క్రీస్తు. హీ డిడ్ ఇట్ ఆల్ చేశాడు. ఇప్పుడు మీరే ఆయన ఇల్లు, మీరే ఆయన భవనం, మీరే ఆయన ఆలయం. మన పల్లెటూళ్ళు, మన గ్రామాలు, మన మండళ్ళు, మన ఊళ్ళు మధ్యలో ఆలయం, చుట్టూ జీవన విధానం ఉంటుంది. ప్రభువు మిమ్మల్ని ఆ ఆలయంగా చూస్తున్నాడు. మధ్యలో మీ మధ్యకు వచ్చి ఆయన నివాసం చేయటం ఆయనకి ఇష్టం. అదే క్రైస్తవ జీవన విధానం. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం. ఆలయంలోని జీవుడైనటువంటి నీవు ఆలయపు కర్త అయినటువంటి దేవుణ్ణి విస్మరించిన కారణం చేత తోటలోనున్న శోధకుడి శోధనలో పడి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావము కిందికి వెడలిపోతే, యెహోవా పంపగా వచ్చినటువంటి యెహోవా ఈ లోకములో నిజమైన మానవుడిగా వచ్చాడు. నిజమైన మానవుడిగా నిన్ను తిరిగి మనుష్యత్వం వైపుకు పిలుస్తున్నాడు. నా ప్రశ్న, ఈరోజు రాత్రి నువ్వు పడుకునే దానికి ముందు ఒక చిన్న ప్రశ్న వేసుకుని పడుకో. యామ్ ఐ లివింగ్ ఏ రియల్ ట్రూ హ్యూమన్ లైఫ్? నిజంగా నేను మనిషిలాగా బతుకుతున్నానా? నా పైన ప్రభావం చూపిస్తున్నటువంటి నా కోపము, నా జలసి, నా అసూయ, నా గర్వం ఎక్కడి నుంచి పశుప్రాయుడినైపోయేంతగా నేను ఎందుకు ఇలా అవుతున్నాను అని ఆలోచించు. అమ్మతో సంబంధం ఎలా ఉంది? అక్కతో సంబంధం ఎలా ఉంది? అన్నతో సంబంధం ఎలా ఉంది?
ఈ సంబంధాల పట్ల నీకు ఉండాల్సినటువంటి ఆలోచన నిజమైన మనిషిగా కాకపోతే ఈ ఆలోచనలు రావు. పశుప్రాయుడిగా ఉండిపోతావు. నాకెందుకు నా డబ్బు ఉంది, నాకెందుకు నా కులం ఉంది, నాకెందుకు నా ప్రాంతం ఉంది అని అనుకుంటావు. బట్ యు ఆర్ కాలింగ్ మై బ్రదర్, మై సిస్టర్, నా సహోదరుడా, నా సహోదరి, నీ పిలుపు మనిషిగా బ్రతకటం. దాన్ని కోల్పోవటమే పాపం. వెరీ సింపుల్.